నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీతమ్మ బిడ్డ బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు. నమస్కారం. శుభాశీస్సులు నాన్న. సార్ చెప్పండి, రీసెంట్ గా మీరు చేసిన ఒక మాట తెగ సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. ఎవరో కాదండి, హిందూ ధర్మరక్షణ కోసం నిరంతరం శ్రమించి పోరాడుతూ ప్రశ్నిస్తూ అవమానాలు పడుతూ అవహేళన చేయబడుతూ కష్టపడి పోరాడుతున్న రాధా మనోహర్ దాస్ గారి మీద మీరు చేసిన స్టేట్మెంట్స్ తెగ వైరల్ అయితే అవుతున్నాయి. ఆయన చెప్పేవన్నీ నిజమే కదా? అసలు మీ స్టేట్మెంట్స్ ఎందుకు ఆ వైరల్ అవుతుంది? చూసావా? మొత్తం చూసాను. అందులో మీరు అంటున్నారు ఏంటి? చూసావా? చూసాను. ఎందుకంటే నేను సూటిగా అడుగుతున్నా. చూసావా? చూసాను. నేను దేనిని ఖండించాను, దేనిని తప్పు పట్టాను, దేని మీద నేను నా అసహనాన్ని ప్రకటించాను? అంటే ఈ వ్యక్తి ఇలా ఆ మతాన్ని ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా అవహేళన చేస్తున్నాడు, అంత వద్దు, నెక్స్ట్ ఇలా కొన్ని మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. నువ్వు మొత్తం మళ్ళీ చూడు, అందులో చాలా ఖచ్చితంగా ఉండేది. నా సిద్ధాంతం మన మతాన్ని పూజిద్దాం, ప్రేమిద్దాం, ఇతర మతాల్ని గౌరవిద్దాం. ఇంతే నా ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు నన్ను ఎలా అనుకున్నా సరే నాకు అనవసరం. నెంబర్ 1. నెంబర్ 2, ఇతర మతస్థుల్ని ఇలా గొర్రెలుగా పొట్టేళ్లుగా అలా ఇలా పూజించడం, అదే పోల్చడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నాకు అనిపించింది, నాకు స్వేచ్ఛ హక్కు లేదా, చెప్పుకునే హక్కు లేదా, భావ ప్రకటన హక్కు లేదా? అలా నేను చెప్పాను, ఇది నా అభిప్రాయం అని. అంతే. రాధా మనోహర్ దాస్ విధానం తప్పని గాని, రాధా మనోహర్ దాస్ చేస్తున్నది తప్పని గాని, అతను వెళుతున్న దారి తప్పని గాని ఎక్కడన్నా ఉందా? పరమతస్థుల్ని మనం అగౌరవపరచొద్దు అని ఉంది, కానీ పరమతస్థుల్ని ఇలా పోల్చొద్దు అని ఉంది. అది తప్పు. నువ్వు కాస్త మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఉంది. అంతే తప్ప అతని ధర్మ పరిరక్షణ కానీ, ధర్మ ప్రచారకర్తగా తను చేస్తున్నది కానీ, ఊరూరు వెళుతున్నది కానీ ఏది నేను తప్పు పట్టలా. అనవసరంగా అక్కడ కాంప్లికేట్ అయిందా రాజమండ్రిలో? అనవసరంగా జరిగిన వాటికి అందరూ ఇప్పుడు రాధా మనోహర్ దాసును దుయ్యబట్టి తిట్టి అరుస్తూ చండాలంగా మాట్లాడుతుంటే మీ అందరికీ బాగుందా? అది నేనంది. నువ్వు ఒక అద్భుతమైన ప్రచారకర్తగా, ఒక అద్భుతమైన ధర్మ పరిరక్షణ కర్తగా, హైందవ సాంప్రదాయానికి ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నటువంటి తోటమాలిగా ఇంతగా చేస్తున్నావే, ఇతరులతో నువ్వెందుకు తిట్టించుకుంటున్నావు? కానీ వాళ్ళు తిరుగుతూనే కదా ఈయన మాట్లాడుతుంది. నేను అదే అంటున్నా, వాళ్ళు చేశారని మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇక్కడ ఆ మాటలు వద్దు అన్నానే తప్ప నేను తనని ద్వేషించాల. ఇది చాలా మందికి అర్థమై చావక కామెంట్స్ లో నన్ను హైందవులే నన్ను పరమ పచ్చి బూతులు తిట్టారు. పర్వాలా, ఎందుకని వాళ్ళకి అర్థం కాల నా బాధ. ఇప్పుడు అవన్నీ చదువుతూ కూర్చున్న టైం ఎక్కడ ఏడ్చి వచ్చింది? నా మొహం నేనే చూసుకొని చావలేకపోతున్నా. నేనేమంటున్నానంటే తను కరెక్ట్, కానీ మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, అంతవరకే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు, అంతే. కర్మ రిఫ్లెక్ట్స్ అంటారు. అంతే, ఖచ్చితంగా. సత్కర్మ దుష్కర్మ, కర్మ వెంటాడి తీరుతుంది. మంచి చేస్తే డబల్ ఇస్తుంది, చెడు చేస్తే త్రిబుల్ ఇస్తుంది, ఇవ్వక మానదు. కాబట్టి తను మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదన్నా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడరా నాయన. ఎందుకన్నా ప్రతి వాడు రాధా మనోహర్ దాస్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, నన్ను తిట్టినట్టే. ఎందుకు తిట్టించుకోవాలి? ఏది నువ్వు ఊరూరే తిరుగుతున్నావు కదా, చెప్తున్నావు కదా, హైందవ సాంప్రదాయం తెలియపరుస్తున్నావు కదా, హిందూ తత్వాలు చెప్తున్నావు కదా, పాటలు పద్యాలతో అందరినీ అలరిస్తున్నావు కదా, కానీ చివరికి ఏమవుతోంది? బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది. అలా కాకూడదు. అది చెప్పాలని మీరు చెప్పారు. అలా కాకూడదు, అది నా కోరిక. ఓయమ్మో, దీనికి దానికి ఏవో తగిలిచ్చి రాధా మనోహర్ దాసు నీ హెచ్చరించిన గురువు నా పిండాకుడు. నా బాధ మీకు అర్థమై చావలేదని నేను బాధపడుతున్నా. ఆ మాటలు ఇప్పుడు ఇంత చక్కగా చేసిన వాడిని, ఇంత చక్కగా ధర్మ ప్రచారకం తిరుగుతున్న వాడిని అందరూ దుర్భాషలాడుతుంటే బాగుందా? నేనన్న తప్పొచ్చింది మీకు, నేనన్నది తప్పొచ్చింది. అందరూ పచ్చి బూతులు తిడుతున్నారు, బాగుందా మీకు? మీ అంతటా మీరే ఆలోచించండి, నా బాధ ఏంటో, నా ఆలోచన ఏంటో, నేనేం కోరుకుంటున్నాను. రాధా మనోహర్ దాస్ని తప్పల్లా, తను మాట్లాడిన ఆ మాటలు మాత్రం తప్పు అన్నా, అంతే. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నేను మనుషుల్ని ద్వేషించను, ప్రేమిస్తాను. మనిషిగా పుట్టా,
మనిషిగా జీవిస్తా, మనిషిగా ప్రేమిస్తా, మనిషిగానే చచ్చిపోతా, అంతే. ఇదే నా సీతమ్మ తల్లి నాకు నేర్పింది, నడిపిస్తున్నది నా నాన్న నారసింహుడు, ఇంతే. ఓకే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మ్యాగ్నా టీవీ. నేను మీ దిలీప్.